ఓం నమ శివాయ. ఈరోజు మనం శివమహాపురాణ అంతర్గతంగా గంగావతరణం గురించి తెలుసుకుందాం. ఈ గంగావతరణం మహోత్కృష్టమైనది. దీనికి ఫలశ్రుతి కూడా ఉంటుంది. కాబట్టి వినేటప్పుడు శ్రద్ధగా కనుక విన్నాము అంటే ఆ పుణ్యం మన ఖాతాలో భగవంతుడు వేసేస్తాడు. అసలు శివ సంబంధమైన విషయాలలో చాలా పరమ పవిత్రమైన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సమానమైన ఘట్టం ఇంకొకటి లేదు. ఈశ్వర కారుణ్యానికి హద్దు లేదని చూపించే వాటిలో గంగావతరణం ఒకటి. ఇది పరమ పవిత్రమైన ఆఖ్యానం. సగర చక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళి తమ యాగాశ్వం అక్కడ కనబడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు కదండి. అది చాలా భయంకరంగా ఉంటుంది. కావ్యకంఠ గణపతి మునిని నాసిక్లో తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆ ఆలయ అర్చకుడు ఒకసారి దొంగతనాన్ని అంటగట్టాట. ఆయనను కొట్టాడు, తిట్టరాని తిట్లు కూడా తిట్టారట. తపస్సు చేసుకుంటున్న ఆయనను జుట్టు పట్టుకుని బయటకి 10 మందిలోకి ఈడ్చుకు వచ్చి కొట్టి, వీడే ఈ దొంగతనం చేశాడు, నిన్న రాత్రి ఆలయంలో ఉన్న సొత్తు ఎత్తుకుపోయాడు అని ఆయన మీద ఫిర్యాదు పెట్టాడు. కొట్టినా తిట్టినా జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చినా ఏం చేసినా కావ్యకంఠ గణపతి ముని ఏమీ అనలేదు, మాట్లాడలేదు. ఈలోగా పోలీసు వాళ్ళు ఆ సొత్తును అమ్ముతున్న అసలు దొంగను పట్టుకుని గుళ్ళో ఆ సామాను ఇచ్చేశారు. ఇంతకు పూర్వం ఆ నాసిక్ పట్టణంలో గణపతి మునిని చాలా మర్యాదతో గౌరవించిన ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి, మిమ్మల్ని అంత కొడుతుంటే కనీసం నేను ఆ దొంగతనం చేయలేదని మీరు ఎందుకు అనలేదు అని కావ్యకంఠ గణపతి మునిని అడిగట్ట. అప్పుడు గణపతి ముని, ఇంత పనికిమాలిన మాటలు నన్ను అంటూ నా మీద నిందారోపణ చేశాడు కనుక కొద్ది కాలంలోనే ఈ నాసిక్ పట్టణం నందు గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యాలు పుట్టుగాక అని శాపవచనం విడిచిపెట్టేశాడు. నిజంగా నాసికలో ఒకప్పుడు అలా జరిగిందండి. భయంకరమైన భూకంపం వచ్చేసింది. మహాత్ములకు ధనస్సు బాణాలు అక్కర్లేదు. వారి శక్తి వారి వాక్కులో ఉంటుంది. అది పిడుగు కన్నా ప్రమాదకరం. ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారనుకోండి, అంతే, ఇంకా అలా ఉండిపోతుంది. అందుకనే చాలామంది గబుక్కున మాట అనేసి బాధ పెట్టేసి అదొక ఆనందం, వెర్రానందం, అవతల వాళ్ళని శారీరకంగా మానసికంగా హింస పెట్టేసి అదో రకమైన ఆనందంలో ఉండిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు పైకేమనక్కర్లేదు, మనసులో బాధపడ్డారనుకోండి ఆ ఉసురు తప్పకుండా తగులుతుంది. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని, తల్లిని, తండ్రిని అస్సలు అనకూడదు, భార్యని. ఎందుకంటే వాళ్ళు పైకేమి అనరు, సరే అన్నాడు తిరిగి అంటే మళ్ళీ గొడవే కదా అని చెప్పి మనసులో కుంగిపోతూ, చిచి ఇదేంటి ఇంత బాధ పెట్టేస్తున్నాడు, నేనేం చెయ్యకపోయినా నా మీద ఇంత నింద వేసేశాడు అని గనక ఈ మంచితనంతో ఉన్నవాళ్ళు, అమాయకులు, ఏ పాపం చెయ్యని వాళ్ళు, ఆడవాళ్ళు, తల్లిదండ్రులు వీళ్ళు గనక అనుకున్నారనుకోండి, భగవత్ సంబంధీకులు అంటే భగవంతుడి మీద భక్తి ఎక్కువగా ఉండి కూడా వాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు గనక ఏ విధంగానైనా మనసులో వీడికే కనుక ఇలా అయ్యుంటే తెలిసేది ఆ బాధ ఏంటో అనుకుంటే తప్పకుండా జరిగి తీరిపోతుంది. అందుకనే మహాత్ముల దగ్గరికి, మంచి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనం అంటే ఎవ్వరూ కూడా, అవతలవాడు మంచివాడే ఇవతలవాడు మంచివాడే ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అనుకోకూడదు. జగద్గురువులపై ఆర్షధర్మ ప్రతిష్టాపన చేసి వేద విరుద్ధులైన వాదాలను ఖండించి అద్వైత తత్వాన్ని బోధ చేసి మన లోకానికంతటికీ గొప్ప భక్తి సామాగ్రిని పంచిపెట్టిన శంకర భగవత్పాదులు కేరళలో వాళ్ళ అమ్మగారి శరీరం విడిచిపెట్టినప్పుడు జరిగిన ఒక దారుణమైన సంఘటన చేత కోపం చెందారు. శంకరాచార్యుల వారు కోపగించిన సంఘటన ఇంకొకటి లేనే లేదు అసలు. కేరళ రాష్ట్రంలో తాను పుట్టిన ప్రదేశంలో సనాతన ధర్మాన్ని ప్రబోధం చేసే పీఠం ఉండకుండు కాక అని శాపం ఇచ్చేశారు. ఆ కోపంలో వారు పుట్టిన దేశంలో కేరళలో పీఠం లేదు, కర్ణాటకలో శారదాపీఠం ఉంది. మహాత్ముల మాటలు ఊరికనే పోవు. అందుకనే గబుక్కన ఎవరిని కూడా ఏమీ చేయకూడదు. ఇక్కడ ఏమైంది, కపిల మహర్షిని వాళ్ళందరూ సగరులందరూ కూడా తిట్టడం, కొట్టడం చేయడం మొదలెట్టారు. కపిల మహర్షి కేకలేమిటా అని కళ్ళు తెరిచి చూశారు. సగరులు మీదకు వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయనకి కోపం పొంది వాళ్ళని చూసి హుంకరించారు. అంతే, ఎవరిలోంచి కపిల మహర్షిలోంచి పుట్టినటువంటి కోపం అగ్నిగా మారిపోయింది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ 60,000 మంది బూది కుప్పలే పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకొస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడు, ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైన జలాలకి అధికారం లేదు. ఈ నీటిని విడిచిపెడితే సామాన్యంగా ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడైతే వాడికి జలతర్పణ అందుతుంది, కానీ
వీళ్ళు ఒక మహాత్ముని క్రోధాగ్ని చేత మరణించారు కాబట్టి వీళ్ళకి నీవు ఇచ్చేటటువంటి జలతర్పణలు అందవు. వీళ్ళు ఊర్ధ్వలోకాలను పొందరు. వీళ్ళు ఇలాగే ఉగ్రత్వాన్ని పొంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళు భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. వీళ్ళు ఇప్పుడు పాతాళ లోకంలో పడి ఉన్నారు. పాతాళానికి వచ్చి గంగ ఈ బూది కుప్పల మీద నుంచి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణం అయినట్లుగా భావించబడి వీళ్ళ దాహం తీరి వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకాలను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణ చెయ్యకు అన్నాడు. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి తెలుసుకోవాలంటే, ఈ జలతర్పణం చేయడం అనేది ఇంట్లో యజమాని గనక పోయినట్టయితే పెద్ద కొడుకు కోడలు బాధ్యత వహించి ఆ దీపం అది వెలిగించి నీరు విదులుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ దాహం తీరి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోవాలి, ఉన్నత లోకాలకి. అలా గనక కాకుండా వాళ్ళకి ఆ 11 రోజులు చేయాల్సిన పనులన్నీ కూడా మానేసి ఏమీ చేయకుండా ఎక్కడో సత్రవలో పెట్టేసి అయిపోయిందనిపించేసుకుని తెలిసిన వాళ్ళని, వాళ్ళు ఎవరైనా సరే, స్నేహితులు ఏ కులం వాళ్ళైనా సరే, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా సరే పిలిచేసి ఫ్రైడ్ రైస్లతోటి పలావులతోటి భోజనాలు పెట్టేసి మేము చాలా బాగా గ్రాండ్గా చేసామండి, మా నాన్నగారి ఆర్థికం, మా నాన్నగారి ఈ 11 రోజులు కూడాను చాలా గ్రాండ్గా చేసామండి అని చెప్పుకుంటే అంతకంటే దుష్టుడు దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. కాబట్టి ఏ విధంగా చేయాలి, యథావిధిగా ఎలా చేయాలో అలాగే చేసుకోవాలి. అంతేగాని గొప్ప కోసం పోయి నలుగురికి చూడండి, మా నాన్నగారికి ఈ కూర ఇష్టం కాబట్టి ఈ కూర వండి అందరికీ పెట్టామండి అంటారు. ఆ కూర తినేవాడు ఏ హార్ట్ అటాకో వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, అతను మిగిలిన వాళ్ళందరికీ కూడా అదే రాదండి. అందుకని అది కాదు చెయ్యాల్సింది. తండ్రి ఊర్ధ్వలోకాలకి పోవాలి తల్లిదండ్రులు అని అంటే చక్కగా వాళ్ళకి మనం శాస్త్రం చెప్పింది ఏ విధంగా ఉన్నదైతే ఆ విధంగా చేయాలి. అందులోనూ ఏ సొంతిల్లుండి ఆ ఇంటి దగ్గర కనుక అతను పోయినట్టయితే ఆ యజమాని కానీ యజమానురాలు కానీ అక్కడే ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడే ఆ అద్దెకాలు పెడుతూ ఉండాలి. అంతేగాని ఎక్కడో వేరే చోటకి వెళ్ళిపోయి ఇంకో ఇల్లు తీసుకున్నాం, ఈ ఇల్లంతా అద్దెకి ఇచ్చేసాము కాబట్టి అక్కడ చేస్తూ ఉంటాం, ఎక్కడైతే ఏమిటి వచ్చి తినదా పెడదా అంటే అది ఆ ఆత్మ సంతోషించదు. పస్తులు ఉండిపోయి అలాగే ఉండిపోయి బాధపడిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చేయాల్సిన పనులు ఆ విధంగా చెయ్యాలి. అందుకనే ఇక్కడ ఈ నీటితో జలతర్పణ చేస్తే వీళ్ళకి ఉన్నత లోకాలు పొందలేరు. కాబట్టి గంగాదేవి ప్రవహించాలి వీళ్ళ మీద నుంచి అని చెప్పారు. ఇదైతే క్లుప్తంగా ఇందులో ఉంది, కానీ అసలు రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పినటువంటి గంగావతరణలో దేనికది విపులంగా చక్కగా ఉందండి. ఒక్కసారి రామాయణం తీసుకుని మీరు చదివినా సరే, లేదా నేను చెప్పిన రామాయణంలో గంగావతరణం గురించి మీరు విన్నా సరే చక్కగా అందులో చాలా ఇంకా విపులంగా ఉంది. మీకు అసలు వీళ్ళు సగరులు ఎందుకు వచ్చారు, దేన్ని వెతుక్కోవడానికి కోసం వచ్చారు, ఇవన్నీ కూడా తెలియాలి కదండి. ఎందుకు, ఎలా ఎక్కడెక్కడ తవ్వి ఎక్కడెక్కడ వచ్చారు, మన భూమి ఈశాన్యం దిక్కున ఎటువంటి ఐరావతంతో మోయబడుతోంది, ఎటువంటి ఏనుగు చేత మోయబడుతోంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం వివరంగా అందులో ఉంటుంది. కాబట్టి అంశుమంతుడికి ఈ రకంగా చెప్పాడు. అసలు దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళు బెంగపెట్టుకున్నారండి. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంది అంటే అది ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే. చాలా కష్టపడి ప్రయత్నం చేసి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదై అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జలతర్పణాలు లేవు, పితృకార్యాలు లేవు, వీళ్ళను ఉద్ధరించబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది. సాధారణంగా మన లోకంలో అసంభవం అనే మాటని తరచూ వింటూ ఉంటాం. అసంభవం అంటే ఇది ఇంకా జరగదు అని అర్థం. అసంభవాలు ఎప్పుడూ సంభవాలు అవుతాయి అనేటటువంటి మాట మనం తెలుసుకోవాలి అంటే పట్టుదల కలిగిన వాడి సంకల్ప బలం చేత, వాడికి ఉన్న పరమేశ్వర భక్తి చేత అసంభవాలు సంభవాలు అవుతాయి. అంతే కదండి. ట్రై అండ్ ట్రై అగైన్ అంటూ ఉంటారు. ప్రయత్నించి చేస్తూ ఉంటే ఆ పని సులభం అయిపోయి తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. ఇప్పుడు భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఈయన అయోధ్యలో పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయోధ్యకు దగ్గరలో ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఆయన అక్కడ ఏ ప్రదేశంలోనూ తపస్సు చేయలేదు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో తపస్సు మొదలుపెట్టాడు. గోకర్ణానికి ఒక ప్రత్యేకత ఉందండి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్నవాడు ఒక్కసారి శివనామోచ్చరణం చేస్తే వాడిని గోకర్ణంలో పూజ చేసేటట్టుగా పరమాత్మ అనుగ్రహిస్తాడు.
గోకర్ణంలో పూజ చేయడం అంటే శివలింగం మీద ఒక చుక్క నీళ్లు పోయడం అంటే, శివలింగం మీద ఒక మారేడు దళం వేయడం అంటే అది ఒక గొప్ప అదృష్టం. గత జన్మలలో పూర్వజన్మ బలం ఉన్నవాడు తప్పితే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి శివలింగారాధన చెయ్యలేడు. కానీ అలా చేస్తే మాత్రం ఏదో గొప్ప విషయం ఒకటి జరిగి తీరుతుంది అని మాత్రం ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది. ఇలా చెప్పడానికి ఒక ప్రమాణం ఉంది. పూర్వం సౌమిని అనే ఒక బ్రాహ్మణ కాంత ఉండేది. ఆమెను తండ్రి ఒక బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొద్ది నెలలకే భర్త విగత జీవుడై ఆవిడికి వైధవ్యం సంప్రాప్తించింది. ఆమె బహు సౌందర్య రాశి. ఇప్పుడు భర్త లేడు. ఇప్పుడు కొంతమంది పురుషులు ఈమెను తమ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఒక బలహీనమైన క్షణంలో ఆమె ఒకరికి వసురాలైపోయింది. ఆనాడు చాలా కట్టుదిట్టమైన ఆచారాలు అవి ఉండేవి. అప్పుడు ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఆచారాల చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇటువంటి పని చేసింది కాబట్టి ఈమెను జ్ఞాతులందరూ విడిచిపెట్టేశారు. జ్ఞాతులు అంటే ఆ అమ్మాయి ఇంటి పేరు ఉన్నవారు, ఆ గోత్రం ఉన్నవారు ఎవరూ కూడా వాళ్ళ ఇంటికి రానివ్వమని ఆమెను వదిలిపెట్టేశారు. అందువలన ఈవిడ సమాజంలో సంస్కారంలోనూ చాలా వెలితిగా ఉండే వ్యవస్థలో జన్మించిన ఒక వ్యక్తితో జీవనం గడపడానికి అలవాటు పడిపోయింది. ఆయనకు సంతానం కన్నది. కానీ ప్రతిరోజు ఆవిడ కళ్ళు సేవించేది. ఆవిడ బ్రాహ్మణకాంత అయినప్పటికీ ఆవిడకి ప్రతిరోజు మాంసం ఉండాలి. యథార్థానికి చెప్పాలంటేనండి, చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించేటటువంటి వ్యగ్రంగా ఇంకెవ్వరూ ప్రవర్తించరు. భ్రష్టుడైన బ్రాహ్మణుడు సమాజంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు. అసలు భ్రష్టుత్వం వైపు వెళ్ళనేకూడదు. ఒక్కసారి కనుక చెడు బుద్ధి లోపలికి ప్రవేశిస్తే హీనత్వం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒకనాడు ఈవిడ ఉన్నటువంటి అంటే ఒక భర్తతోటి ఇంకొక భర్తతోటి ఉంది కదండి. అతను ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళాడు. ఈవిడికి ఒక రాత్రి వేళ మాంసాహారాన్ని తినాలని కోరిక పుట్టింది. ఎప్పుడు ఈ భర్త ఊరు వెళ్ళిపోయిన తర్వాత. ఎంతటి వ్యగ్రతతో కూడిన జీవుడిగా ఈవిడ మారిపోయింది అంటే వెంటనే ఆవిడ చురలోంచి ఒక పట్టా కత్తిని తీసేసింది. పెరట్లోకి పశువులు కట్టుబడిన ప్రదేశానికి ఒక దీపం పట్టుకుని వెళ్ళి అక్కడ ఉండే మేకలలో ఒక మేకను నరికేసి తెచ్చి వండుకొని తినేసింది. ఇప్పుడు ఈవిడ జీవనం అటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఎంతో చక్కటి జీవితం భక్తిగా చేయవలసిన మనిషి ఆ రకంగా మారిపోయింది. ఇప్పుడు ఈవిడ కళ్ళు తాగి అపభ్రంశమైన మనస్సుతో ఉంది. ఆ మత్తులో ఆవిడికి సరిగ్గా ప్రాణుల గుర్తింపు కలగలేదు. చేతిలో ఉన్న దీపం కొట్టుమిట్టాడుతోంది. నల్లని మేక అనుకుని ఒక నల్లని ఆవుదూడని నరికేసి నెత్తురు కారుతుండగా చచ్చిపోయిన ఆవుదూడని ఇంట్లోకి తీసుకువచ్చి కత్తితో తోలు తీసేసి మాంసం వచనం చేసుకుని దీపం దగ్గరగా పెట్టుకుంది. దాని ముఖం మొక్క చూసేసరికి అది ఆవుదూడ. అప్పుడు అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట ఒక మాట వచ్చింది. శివ శివ అంది. అంతే. ఎప్పటిదో ఒకప్పటి సంస్కార బలం దాగి ఉంది. అది పైకి లేచింది. అబ్బబ్బా, ఆవుదూడని చంపేశాను అనుకుంది. కానీ ఆవిడ వెనకంజ వేయలేదు. కళ్ళు తాగి ఉండడం వల్ల ఉత్తర క్షణం ఆ సంస్కారం కాస్త పోయింది. అందుకే పెద్దలు కొన్ని పదార్థాలు సేవించవద్దని చెబుతూ ఉంటారు. ఈ పదార్థాలు సేవిస్తే మనిషిలో వ్యగ్రతతో కూడిన ఒక కొత్త సంస్కారం ప్రారంభమవుతుంది. దానిని మనం స్థిరపరచుకోలేం. కాబట్టి ఈశ్వరుడు మనకిచ్చిన దానితో ఉన్నత వైపు వెళ్ళాలి, కానీ పతనావస్థ వైపు వెళ్ళే పదార్థాలని తీసుకోకూడదు. దీనివల్లే కదండి ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ హద్దులు దాటిపోయి మేక అనుకుని ఆవుదూడని ముక్కలు చేసేసింది. అందుకే చూడండి, చాలామంది ఈ మసాలాలు అవి వేసుకున్న కారాలు మసాలాలు వేసుకున్నటువంటి పదార్థాలు, ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకున్న పదార్థాలు తినకండి అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఉపవాసాలు ఉన్నప్పుడు ఇటువంటి పదార్థాలు అస్సలు తినద్దని చెప్తారు. ఎందుకని? ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. భగవంతుడి దగ్గరగా ఉండాలి అంటే మనం సాత్వికమైన ఆహారాన్ని తినాలి. పళ్ళు, కాస్త ఏదో పప్పు అన్నం, చక్కటి కూర, కమ్మగా పోపేసుకుని తిన్నది, కాస్త మజ్జిగ అన్నం, లేకపోతే 2 అరటిపళ్ళు, కాసిన పాలు, ఇలాంటివే తిని ఉన్నట్టయితే మనకి వ్యగ్రమైనటువంటి ఆలోచనలు మన మనసులో రావు. లేదంటే ఏమవుతుందో తెలుసా అండి, అవన్నీ తినేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం అనేటటువంటి మనస్సుతోటి మనం ఉదయం లేచి స్నానం చేసి దండం పెట్టుకుందాం అనేటప్పటికీ ఈ వ్యగ్రతని మనకి ఇచ్చేటటువంటి వస్తువులు తిన్నందువల్ల అవన్నీ కూడా ఏమవుతాయంటే మన మనస్సులో రకరకాలైన అక్కర్లేని ఆలోచనలన్నింటినీ
పతనానికి వెళ్ళేటటువంటి అటువైపుకు వెళ్ళేటటువంటి ఆలోచనలన్నిటినీ కూడా తెస్తూ ఉంటాయి. అప్పుడు భగవంతుని పక్కన పెట్టేస్తాం. ఉపవాసం ఉండలేం. ఆ పుణ్యతిథి కాస్త వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ మనకి రావాలంటే ఏడాది రావాల్సొస్తుంది. ఏడాది దాకా ఉండాలి. అప్పటికి మనం ఉంటామో, ఉండమో, భగవంతుడి అనుజ్ఞ ఉంటుందో లేదో, నోరు మెదపగలమో, మెదపలేమో, చెయ్యి తీసి పక్కకు పెట్టగలమో లేదో, ఎటువంటి స్థితిలో ఉంటామో తెలీదు. అందుకనే ఉన్నంతలో భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకుంటూ, అక్కర్లేని వ్యర్థ పదార్థాలని, తీసుకోకూడని పదార్థాలని తీసుకోకుండా చక్కగా ఆ ఉపవాసాలు ఉండేటప్పుడే కాదు, ప్రతిరోజు కూడాను మేము ఎంతో కాదండి, చాలా చక్కగా కొంచెమే లిమిట్గా అంటూ ఉంటారు కొంతమంది. అసలు చెడు పదార్థము అన్నప్పుడు లిమిట్ ఏమిటి, చుక్కేమిటి, గ్లాసుడు ఏమిటండి? ఏదైనా సరే ఒక ముద్ద తిన్నా, కంచం నిండుగా తిన్నా అది వ్యర్థ పదార్థము, అది తినకూడదు, అది మనల్ని పతనాని వైపుకు తీసుకువెళ్ళిపోతుంది అన్నప్పుడు తీసుకోకూడదు. అందుకే చూడండి, పరీక్షలు వచ్చినప్పుడు పిల్లలకి నూనెలో వేయించిన పదార్థాలు పెట్టకండి అని చెప్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళకి మత్తొచ్చేస్తుంది. మిరపకాయ బజ్జీలు, ఈ ఇవేంటండి, పానీపూరీలు, తర్వాత మనం ఇంట్లో కూడా పూరీలు అలాంటివన్నీ కూడా చేసి పెద్ద పెద్ద నూనెతో చేసినటువంటి గారెలు, ఆవళ్ళు లాంటివి ఇవన్నీ పెట్టకూడదంటారు. ఎందుకు? వాళ్ళు తిన్న తర్వాత అవి ఈ పరీక్షల టెన్షన్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి సరిగా ఆ మెదడులో ఉన్నటువంటి నెత్తురు జీర్ణశక్తికి ఉపయోగపడేటట్టుగా వెళ్ళదు. అంత టెన్షన్‌తో ఉంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవి పెట్టేసామనుకోండి, లోపల అదొక రకమైన ఆరాటం వచ్చేస్తూ ఉంటుంది. నీళ్లు తాగేస్తూ ఉంటారు. సరిగ్గా స్థిమితంగా మనకి చదువు మీద ధ్యాస కలగదు. కాబట్టి పరీక్షల రోజుల్లో చాలా సాత్వికంగా ఉండేటటువంటి పదార్థాలని పెట్టండి. చక్కగా కాస్త కూర, పప్పు, మజ్జిగ అన్నం, కాస్త చారో వేసి అన్నం పెట్టాలి. మళ్ళీ రాత్రి కూడా అంతే. టిఫిన్‌లు తెచ్చేసుకుందాం, దోసలు తినేద్దాం, ఇవి తిందాం, అవి తిందాం అని పిల్లలు అన్నా సరే, వద్దమ్మా పరీక్షలు అయిపోయినాయి, నీకేం కావాలంటే అది చేసి పెడతాను, లేదా బయటికెళ్ళి తినేసొద్దాం అని చెప్పగలగాలి. అంతేగాని బయటికెళ్ళి ఇవాళ వంట చేయలేకపోతున్నాను, బయటికెళ్ళి మిరపకాయ బజ్జీలు తెచ్చుకొనిరా, అన్నంలో నంచుకు తినేద్దురుగానంటే వాడికి ఆ శనగపిండి వల్ల ఏదైనా తేడా చేసి రాత్రికి రాత్రి విరోచనాలైతే మర్నాడు పరీక్ష మానేయాల్సి వస్తుంది. అందుకనే అలాగే చూడండి, బయటకి మనం ఊళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తినేసి వెళ్ళిపోకూడదు. అంతగా అయితే కాస్త మజ్జిగానం తినాలి. వీలైనంత మట్టికి ఏ పాలో, కాఫీయో తాగేసేసి వెళ్ళిపోయి పొద్దున్నే తెల్లారగట్టే ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎండాకాలం కూడా. ఎందుకండి? ఆ ఎండవేడికి మనం తిన్న మన వేడికి ఎటువంటి డీహైడ్రేషన్ అయినా అయిపోయి హాస్పిటల్ పాలు అవ్వాల్సి వస్తుంటుంది. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా పరీక్షలప్పుడు, అసలు ఇంట్లో ఉన్నప్పుడు మనం సాత్వికంగా ఉండాలంటే సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా అక్కర్లేని పదార్థాలను తాగడం, తినడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా పిల్లలు చాలామంది కూల్ డ్రింకులు తాగేస్తూ ఉంటారు. మనం హోటళ్ళకెళ్ళి ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో అవనండి, లేదా ఏదో సరదాగా ఏదో పుట్టినరోజో, పెళ్లి రోజో వచ్చినప్పుడు కాస్త సరదాగా బయటికెళ్ళి తిందాం అనుకున్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళకి పిల్లలు ముఖ్యంగా ఇంటర్ నుంచి ఇంజినీరింగ్ అయిపోయేటటువంటి పిల్లలు, ఎందుకంటే 10th క్లాస్ వరకు మన దగ్గర ఉంటారు కాబట్టి మనం చూసుకుంటాం. ఇంటర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పెద్ద హీరోల్లాగా, హీరోయిన్‌లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, పార్టీలు ఏవో అలా అంటూ ఉంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఫ్రైడ్ రైస్‌లో, బిర్యానీలో ఆర్డర్ ఇచ్చుకుంటారు. అవి తింటూ ఉంటారు. పక్కన కూల్ డ్రింకులు పెట్టుకుంటారు. ఇవి తాగుతూ అవి తింటూ ఉంటారు. కడుపులో ఎంత గ్యాస్ ఫామ్ అయిపోయి, ఎసిడిటీ ఫామ్ అయిపోయి, ఆ మన్నాడు ఎంతో బాధపడితే, ఇది ఫ్రెండ్స్ అందరూ తిన్నదానికి కారణం వల్ల తల్లిదండ్రులు అక్కడ సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాడిని హాస్పిటల్‌లో పెడితే, ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతే ఎవరికండి బాధ్యత? తల్లిదండ్రులు కదా బాధపడేది. అందుకని ఇటువంటి వ్యర్థ పదార్థాలు అసలు ఎవ్వరూ కూడా తీసుకోకూడదు. ఎంత సాత్వికంగా, శాకాహారంగా తింటే అంత మంచిది. కాబట్టి ఈ స్త్రీ ఏమనుకుంది, మేకనుకుని ఆవు దూడని తీసుకొచ్చి ముక్కలు చేసేసి పచ్చి మాంసాన్ని ఉడికించుకొని తినేసింది. ఇలా తిన్న తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే అలా ఉడికించుకొని తినేసి, ఇది మనకి దత్త చరిత్రలో కూడా ఉంది. మీరు దత్త చరిత్ర విన్నప్పుడు కూడా తెలుసుకునే ఉంటారు. కాబట్టి ఆ మనిషి ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణలో తెలుసుకుంటూ ఈ గంగా అవతరణం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.